హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు జో హవా బ్లాగ్స్. నేనైతే ఈరోజైతే సకినాలు చేయడానికైతే బియ్యం అయితే నానబెట్టుకున్నా. ఒక 3-4 అవర్స్ నానాలి. తర్వాత ఇందులో వాటర్ అన్నీ వంపేసి గిరినికి తీసుకెళ్ళి పిండి పట్టించుకురావాలన్నమాట. పిండి అయితే పట్టించుకొచ్చిన తర్వాత అయితే కొంచెం బరకగా అనిపించింది. అందుకనైతే వనిత దాన్ని మళ్ళీ జల్లెడ పట్టింది. ఎందుకంటే అందులో కొంచెం బరకగా ఉన్న మనకు సకినప్పాలు తొందరగా రావు. ఇంకా పిండి పట్టించుకొచ్చినాక ఇక మా జ్యోతి వచ్చింది. మా వనితకి నాకు ఇద్దరికైతే ఇట్లా నువ్వులు గాలించడం అయితే రాదు. అందుకని జ్యోతి నేను గాలిస్తక్క వచ్చి అని చెప్తే ఇంకా దాన్ని రమ్మన్నది వనిత వాళ్ళ ఇంట్లో అప్పాలు అయితే ఇట్లా అవుతున్నాయి. ఇంకా ఒక 5-6 సార్లు అంటే అది మొత్తం అయిపోయేదాక ఇట్లా గాలించుకుంటూ ఉండాలి. ఇట్లా గాలిస్తే ఏంటంటే నువ్వుల్లో ఇసుక అనేది ఉంటుంది. ఆ ఇసుక అనేది కిందికి ఉండి ఇంకా నువ్వులు అయితే మంచిగా పైకి వస్తాయి. మంచిగా ఇట్లా చేసుకోవాలి. లేదంటే సకినప్పాలు చేసేటప్పుడు మాత్రం ఆయిల్లో వేయగానే టప్ టప్ అనుకుంటా ఇంకా మొత్తం పేలుతాయి. అందుకే సకినప్పాలు చేయాలంటే మెయిన్ ఈ నువ్వులు గాలిచుడే పెద్ద పని అనిపిస్తుంది. ఈ సకినాలు చేసుడైతే ఈజీ, నువ్వులు ఒక్కటే కొద్దిగా ప్రాసెస్ అనిపిస్తుంది. ఇంకా ఇప్పుడైతే పిండి మొత్తం జల్లించింది వనిత. మళ్ళీ జల్లించిన తర్వాతనైతే ఇదిగోండి తడిపిండిలా, అంటే అది కొద్దిగా తడిగా ఉంటుంది. ఆ పిండిలో అయితే గాలిచ్చిన నువ్వులు, ఉప్పు, వాము ఇవి వేసుకొని అయితే మంచిగా పిండిని అయితే కలుపుకోవాలి. దీంట్లో ఇంకా ఎక్స్ట్రా ఏం వేయరు, ఓన్లీ ఉప్పు, వాము, నువ్వులు వీటిని వేస్తారు. ఇవి వేసి మంచిగా పిండిని అంతా ఇక లూజ్గా కలుపుకోవాలి. ఎందుకంటే ఈ చకినాల పిండి అనేది ఎంత లూజ్గా ఉన్నా కూడా మళ్ళీ ఉంటంటే ఆరిపోతుంది. మళ్ళీ మనం చేతికి తడి వేసుకొని చకినాలు చేయాలి. అందుకని మంచిగా లూజ్గా కలుపుకోవాలి. అప్పుడే పిండి మంచిగా అవుతుంది, మనకు కూడా చకినప్పాలు మంచిగా వస్తాయి. మళ్ళీ ఏంటంటే నువ్వులు కూడా ఎక్కువసేపు నానబెట్టొద్దు, అట్లా కానీ వెంటనే కూడా వేయద్దు. అట్లా పిండి కలుపుతాం అనే 10 నిమిషాల ముందు అట్లా కడిగి గాలిచ్చి తొందరగా వేసేయాలి పిండిలో. ఇప్పుడైతే సకినాలు అయితే స్టార్ట్ చేసినాము. ఇంకా ఫస్ట్ చకినాలు చేసేటప్పుడు అయితే గౌరమ్మను పెడతాము. పిండితోటే గౌరమ్మను పెట్టి ఇంకా పసుపు కుంకుమ పెట్టి ఇంకా ఎవరైతే అప్పాలు చేయడానికి వస్తారో వాళ్ళకు కూడా కుంకుమ పెడతాం. కుంకుమ పెట్టి అయితే అప్పాలు స్టార్ట్ చేస్తాం. ఇంకా అప్పాలు మొత్తం అయ్యే వీడియో మొత్తం అయితే ఫుల్గా చూసేయండి. నేను మీతో మళ్ళీ మాట్లాడతాను.
సకినాప్పాలు అయితే అయిపోయినాయి. సగం వరకు జ్యోతి చేసింది, ఆ తర్వాత అది ఇంటికి వెళ్ళిపోయింది పని ఉందని. ఇంకా మిగతా సగం అయితే వనిత నేను కలిపి ఫినిష్ చేసినాము. తర్వాత వచ్చేసి ఇదేమో గారెల కోసం పిండి కలుపుతుంది. బియ్యం పిండిలా నానబెట్టిన బబ్బర పప్పు ఒక 2 గంటలు గంట నానబెట్టుకోవాలి. ఆ బబ్బర పప్పు ఇంకా వేయించిన పల్లీలు ఇంకా ఆల్రెడీ గాలిచి పెట్టిన నువ్వులు ఉన్నాయి కదా, ఆ నువ్వులు కొన్నేసింది. తర్వాత ఈ పేస్ట్ ఏంటంటే వెల్లుల్లి, ఉల్లిపాయ, ఇంకా జీలకర్ర, ధనియాలు అవి 4 కలిపి పేస్ట్ చేయాలి. పేస్ట్ చేసి ఆ పేస్ట్ కూడా ఇందులో వేసుకోవాలి. ఇంకా కొంచెం కొత్తిమీర, కరివేపాకు, ఇంకా ఉల్లాకు ఉంటుంది కదా అది, ఇవి కూడా చిన్న చిన్న కట్ చేసుకొని అందులో వేసుకోవాలి. ఇంకా మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ చెప్పినా కదా, ఇవన్నీ కూడా కలుపుకోవాలి. ఫస్ట్ పిండిలా కలిపిన తరువాత నీళ్ళను వేడి చేసి నీళ్ళు కూడా వేసుకోవాలి. వేడి నీళ్ళతోనే పిండి కలపాలి, అప్పుడే క్రిస్పీగా వస్తాయి, టేస్ట్ కూడా బాగుంటాయి, పగలకుండా ఉంటాయి అప్పాలు, గారప్పాలు పగలకుండా ఉంటాయి. ఇంకా అట్లా అన్నీ కలిపేసి అయితే గారెలు స్టార్ట్ చేసినాము. సగం వరకు గారెలు అయినాక ఇంకా మా శంకర్ కూడా డ్యూటీకి పోయి వచ్చిండు. ఇంకా శంకర్ ఏమో కాలుస్తా అంటే వనిత నేను ఇద్దరం కలిసి అయితే గారెలు ఒత్తినాము. మిషన్ ఉంది కానీ ఇంకా మిషన్తో ఒత్తలేదు, మేమిద్దరం చేతులతోనే ఒత్తినాం. మాకు అట్లే అలవాటు ముందు నుండి. ఇంకా ఇద్దరం కలిసి మాట్లాడుకుంటా గారెలు మొత్తం అయితే ఒత్తినాము. ఇట్లా గారెలు ఒత్తిన తర్వాత అవి కూడా అయిపోయినాయి. ఇంకా నేను ఇంటికి వచ్చేసిన. ఇంకా నెక్స్ట్ డే మళ్ళీ వనిత వాళ్ళు కారపూసలున్ను కొన్ని చెగోడీలు చేసిరట. ఇంకా ఇది ఆ వీడియో వాళ్ళిద్దరు కలిసి చేసుకున్నారు. శంకరున్ను వనిత ఇద్దరు కలిసి అయితే కారపూసలుని చెగోడీలు చేసిరు. ఇది వాటి వీడియో. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ ఇప్పుడే కనుక చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి.